ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈ లోకంలో ప్రతి ఒక్కరు వెతికేది ఒకటే, ఏంటంటే ప్రేమ. ఎక్కడ చూసినా ప్రేమను వెతుకుతూ ఉన్నారు. ఎక్కడ నిజమైన ప్రేమ దొరుకుతుంది, ఎక్కడ స్వచ్ఛమైన ప్రేమ దొరుకుతుంది, ఎవరి దగ్గరికి వెళ్తే వారు నన్ను ప్రేమిస్తారు, ఎవరు నన్ను ప్రేమిస్తారు అని చెప్పి వెతుకుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో ప్రేమ కరువైపోయింది. తల్లిదండ్రుల మధ్య కావచ్చు, పిల్లల మధ్య కావచ్చు, లేకపోతే భార్య భర్తల మధ్య కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, అన్నీ నామకార్థమైన ప్రేమలు, లేకపోతే నామకార్థమైన ప్రేమలతో కూడిన సహవాసాలు కలిగి ఉంటున్నారు. కనుక నిజమైన ప్రేమ ఎక్కడా దొరకట్లేదు. నిజమైన ప్రేమ కోసం అనేక మంది వెతుకుతూ ఉన్నారు, అనేక మంది ప్రాకులాడుతూ ఉన్నారు. వృద్ధాశ్రమంలో కూడా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు కూడా వారు కూడా మా పిల్లలు మా పైన ప్రేమ చూపిస్తే బాగుండు అని వారు కూడా ఆశపడుతున్నారు. ఎక్కడ చూసినా ప్రేమ కోసం వెతుకులాటే జరుగుతూ ఉంది. ప్రస్తుత రోజుల్లో ప్రేమ ఎక్కడ దొరకట్లేదు. ప్రేమించుదామన్నా, లేకపోతే ఎదుటి వ్యక్తి మనల్ని ప్రేమించాలన్నా ప్రేమను చూపించే టైం లేక, అనేక మంది చూపించే సమయం లేక వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతూ ప్రేమను వ్యక్తపరచలేని పరిస్థితిలో ఉన్నాం. అయితే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనంలో, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. దేవాతి దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈ లోకం మనుషుల ప్రేమ కాదు,